ఎవరైనా పగతో చంపుతారు, కానీ మేం మాత్రం ప్రేమతో చంపుతాం అని ఎలాగో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ఎందుకు రా ఉన్నటువంటి కాళ్ళు నొక్కుతున్నావు? రాత్రి నా కాళ్ళు అటు ఇటు తిరుగుతున్నా నాన్న, కాళ్ళు నొప్పులు పడతాయేమని నొక్కుతున్నా నాన్న. నువ్వేంట్రా పెద్దోడా సడన్ గా ఇలా చేతులు నొక్కుతున్నావు? చిన్నప్పుడు మమ్మల్ని ఎత్తుకొని పెంచి పెంచి నీ చేతులు లాగుంటాయి కదా నాన్న, అందుకే నొక్కుతున్నా. చిన్నప్పుడు అప్పుడో ఎప్పుడో ఎత్తుకుంటే ఇప్పుడు నొప్పి వచ్చాయా? నాన్న నేను ఫోటో రాస్తున్నా. ఇదొక్కటి తప్ప నువ్వు ఇంకేది బాగా చేయవురా. బేబీ పౌడర్ వేస్తున్నావేంట్రా నాకు? నువ్వు మా కంటికి ఎప్పుడు చిన్నపిల్లలాగే కనిపిస్తున్నావు నాన్న. పనిలో పని ఒక డైపర్ వేయకపోయావా? ఒకసారి రేష్మి గురించి ఆలోచించు నాన్న. అవును పోయినసారి అప్పుడు నేను ప్రపంచం చూసింది కదా, వద్దులే. నాకు ఒక డౌట్ నాన్న, ఏంటి? ఆకాశం అమ్మాయి అయితే ఎలా ఉంటుందో తెలుసు, టాలెంట్ అమ్మాయి అయితే ఎలా ఉంటుంది నాన్న? అక్కడ చూడరా ఆ. అందే అమ్మాయి నిహారిక అలా ఉంటుందిరా. అవునా? అమ్మాయికి టాలెంట్ తో పాటు ఇంకోటి కూడా ఉందిరా. ఏంటన్నది? ఒక్క మనస్సు. ఆకలేస్తుంది, కనీసం టిఫిన్ అన్నా పెట్టాలా? నువ్వు నోరు తెరిచి టిఫిన్ కావాలని అడగడం ఏంటి నాన్న? అన్నయ్య నోరు తెరిచి కాక దేంతో అడుగుతారన్నయ్య? కంటితో కూడా అడగొచ్చురా. నాన్న కళ్ళల్లో చూసి నాన్నకు ఆకలేసిందని కనుక్కోకపోవడం మన తప్పురా, మన తప్పు. నాన్న మీకోసం నేను ఇడ్లీ తెస్తానన్నా. సరే నాన్న నేను టీ పౌడర్ వేసి కాఫీ తీసుకుని వస్తాను నాన్న. వీళ్ళు వెళ్ళిపోయి 2 నిమిషాలు టైం ఇచ్చారు సార్. ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ చేసుకునే టైం వచ్చింది. ఏంటి వీల్ చైర్ లో వచ్చాను, కాళ్ళు చేతులు పని చేయట్లేదు అనుకుంటున్నారా? అది కాదు సార్, ఎక్కడ నేను తిరిగితే మోకాళ్ళ చిప్పలు అరిగిపోయి నొప్పులు వస్తాయో అని చెప్పి 20 సంవత్సరాలుగా నన్ను ఈ చైర్కి అంకితం చేశారు సార్. అది సార్ నా కొడుకులు దరిద్రమైన ప్రేమ. నాన్న పర్ఫార్మెన్స్ చేసావా నాన్న? అంటే టైం ఇచ్చారు 2 నిమిషాలు. అర్థమైంది నాన్న, సంత దొరికితే జనాలు నీ పర్ఫార్మెన్స్ తో చంపేస్తావు. నాన్న ఇడ్లీ తిన్నానా? ఇదేట్రా ఇడ్లీ కన్నా ఉంది? అంటే అది నువ్వు తిన్న తర్వాత నీ గొంతుకు అడ్డం పడి నీకు శ్వాస ఆడకపోతే అందుకే కన్నం పెట్టా, శ్వాస ఆటోమేటిక్ ఆడుతుంది. నాన్న కాఫీ తాగు నాన్న. ఏ నాన్న అప్పుడే కడుపు నిండిందా? ఎట్టరా కడుపు నిడుతుంది? నా చిన్న కొడుకు వాడిని చూడకుండా ఏ రోజున నా కడుపు నిండిందారా? అరే తమ్ముడు, మన చిన్న తమ్ముడు సైకిల్ జాక్సన్ బిలు. సైకిల్ జాక్సన్. తమ్ముడు ఎన్ని రోజులు అవుతుందిరా నేను చూసి? తమ్ముడు రారా, అన్న తమ్ముళ్ళ అనుబంధం ఇలానే ఉండాలిరా. మనం ఎప్పుడు ఇలా యూనిటీగా ఉండాలి. అవునన్నయ్య. మీ అనురాగం, మీ ముగ్గురు మమత చూశాక నాకు ఒక్కసారి బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుందిరా. అరే నాన్న బాత్రూమ్కి వెళ్తున్నాడు, పదండి. వెళ్తాం పిక్నిక్ బీచ్ కనుకుంటారా? బాత్రూమ్ లేదా అక్కడ మీరు ఎందుకు? పడిపోతే పట్టుకుందామని. ఏంటది? అంటే మీరు జారి పడిపోతే మేము పట్టుకోవడానికి నాన్న. రాత్రి అయింది, కనీసం పడుకుందాం పదండి. పడుకోద్దు నువ్వు. ఏరా ఏమైందిరా? మన వెనకింటి సుబ్రహ్మణ్యం నిద్రలోనే పోయాడు నాన్న. ఎక్కడికి పోయాడురా? తిరిగి రాని లోకాలకు నాన్న. అరే తిరిగి రా అని తెలిసి ఆ లోకాలకి ఎందుకు రా పోయాడు? పంచ్ చేసావా? ఓన్ పంచు. ఛీ, పడకండి. నాన్న లే నాన్న లే. ఏమైందిరా? ఏమైంది? నువ్వు నిద్ర మాత్రం వేసుకుంటా మర్చిపోయావు నాన్న. దరిద్రుడా, మంచి నిద్రలో ఉన్నాడు, లేపి నిద్ర మాత్రం ఏంట్రా? ఆను తాగు మంచి నీళ్ళు, నిద్రపో. నాన్న లే నాన్న లే. మరి ఏమైందిరా? నిద్ర బాగా పడుతుందా నాన్న? ఈ అబ్బా నిద్ర మాత్రం పడుకున్నాడు, లేపి నిద్ర పట్టింది. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండకూడదు సార్. వీళ్ళ ప్రేమకు నేను తట్టుకోలేను సార్, నేను వెళ్ళిపోతా. నాన్న ఏమి నాన్న ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? నేను మీ ప్రేమ తట్టుకోలేను, ఈ పిశాచ ప్రేమను తట్టుకోలేను, నేను వెళ్ళిపోతా. తమ్ముడు చెప్పండి. ఆడందుకో. రే ఏం చేస్తున్నావురా? మల్తాడిద్దాం. నేను అడిగింది మొలతాడు కాదు, పలుపుతాడు. తీసుకొని రా. దరిద్రులారా ఆపండిరా, ఎందుకు కట్టేస్తున్నారు?
చిన్నప్పుడు మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మీరు మమ్మల్ని తాళతో కట్టేలేదా నాన్న? కట్టేశానురా. మరి అది కూడా ఇలాంటిదే నాన్న? అరే అప్పుడంటే మీరు చిన్నోళ్ళు, జ్ఞానం లేదు, రోడ్డు మీద వెళ్తుంటే ఏ బస్సో కారో గుద్దే చచ్చిపోతారేమో అని చెప్పి అలా కట్టేశాను రా. మీరు మాకు చిన్న పిల్లలు లాంటి వాళ్ళే నాన్న. 25 సంవత్సరాలకి నన్ను కట్టేశారు. ఒక బయటికి లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు. ఎంటర్టైన్మెంట్ కావాలి కదా మీకు? తమ్ముళ్ళు అక్కడ ఉన్న గోడని ఇటు తిప్పండి. పెడితే కత్తి లాంటి ఫోటోలు పెట్టారు కానీ చేతులు కట్టేశారు కదరా. ఏంటన్నా? అంటే ఇది చేతులు ఇప్పేసింటే పర్రా 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 చిప్పేసావండి అంటున్నా. వద్దు, ఒక్కొక్కటి 30 రూపాయలు పెట్టుకున్నాం, చిప్పడానికి వీల్లేదు. చింపనంటే ఇప్పుతా. ఇప్పదు. అరే ఇప్పురా. ఏంట్రా ఇది రక్తం? ఒరే మీరు కట్టేసి దానికి రక్తం అవుతుందిరా. బ్యాండేజ్ చేస్తున్నాం కన్నా. నేనుండగా నువ్వెందుకు వేస్తున్నావురా? నాన్న నేనుండగా వాళ్ళు ఎందుకు వేస్తారు నాన్న? మీ ప్రేమ పాడు గారు చంపేస్తారా? అరే కనీసం 2 రేప్ సీన్లన్నా వినిపించండి రా ఇంటాను. రేపు సీన్ వినిపించాలా? ఈ వయసులో నీకేం పోయే కాలం నాన్న. సరిగ్గా ఉండు. అందరు సైలెంట్. నాన్న ఏదో కొత్త పాట పాడుతున్నాడు. నాన్న ఏ రాగం నాన్న? పోయే రాగం. అరే ఊపిరి ఊపిరి ఆటలేదురా. ఇప్పుడు ఎలా ఆడుతుంది నాన్న? సినిమా వచ్చి వెళ్ళిపోయింది, మళ్ళీ ఆడమంటే ఎలా ఆడుతుంది? దరిద్రా చెప్పేది ఊపిరి సినిమా కాదురా. శ్వాస 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 ఆడట్లేదా? ఒరే చిన్న తమ్ముడు, నాన్నకు నోట్లో నోరు పెట్టి ఊదు. వద్దు, నా ఊపిరి నేను ఆడించుకుంటా. అమ్మా నొప్పి ఎక్కువ మీదరా. నేను బతకరా బతకను, చచ్చిపోతున్నా చచ్చిపోతున్నా చచ్చిపో. నాన్న చచ్చిపోయా. నాన్నలాగా ఇంకెవరిని బాగా చూసుకుని నేను ఇంకెవరు ఉన్నారని. మన ముగ్గురులో నాన్నకు చిన్న తమ్ముడు అంటేనే బాగా ఇష్టం రా. ఇప్పటి నుంచి వాడిలో మన నాన్నను చూసుకుందాం. నీకు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయించనా? ఏ ఫ్యామిలీలో కూడా ఇటువంటి పిచ్చి పొడుగులు ఉండకూడదు సార్, ఇంత ప్రేమ ఉండకూడదు సార్. నేను పారిపోతా సార్. Let's start with Niharika. నేను యాక్చువల్లీ ఆయన వాయిస్ ఆయన మాట్లాడుతారేమో అని వెయిట్ చేశాను. చాలా పెక్యులర్ గా ఉంటది కదా ఆయన వాయిస్. సో అది నేను శౌర్య కూడా చెప్పాను, ఆయన వాయిస్ చాలా వింతగా ఉంటది విను అంటే. కార్తిక్ మీరు డబ్ చేశారా? బట్ నైస్, చాలా బాగుంటుంది, వెరీ సూపర్ ఫన్. ఆల్రైట్, సో నాగశౌర్య కోసం ఇప్పుడు పిఠాపురం గారు ఒక్కసారి మీ వాయిస్ తో, మీ ఫేమస్ వాయిస్ తో మాట్లాడతారు. ఈ రోజు రిలీజ్ గానే సినిమా ఆల్ ది బెస్ట్. సినిమా ఇచ్చి పంపరిటండి. అర్థమైందండి. మీరు బాగా చెప్తారండి. చాలా బాగుందండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీ వాయిస్ కూడా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. మీ డైలాగ్ చెప్తూ తనకు కూడా డబ్బింగ్ చెప్పడం చాలా గ్రేట్ అండి. అందరూ బాగా చేశారండి. నాగబాబు సార్. బాగుంది. థ్యాంక్ యూ సార్. చిన్న కొడుకు వస్తారంటే ఎవరు అనుకున్నాను, పిఠాపురం తాత లెవెల్లో ఉంటాడు అతను. గెటప్ వేసి నాకు బాగా నచ్చింది ఏంటంటే నిద్రపోయేవాడు లేపి నిద్ర మాత్రలు ఇవ్వటం, అది బాగా ఫన్ క్రియేట్ బాగుంది. గుడ్ రా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రోజా గారు. ఎవరో పెద్ద హీరో వస్తారేమో ఎంట్రీ చూస్తూ ఉన్నాము. చూస్తే ఓ తెగ మెలికలు తిరుగుతూ వచ్చాడు. హ్యాపీయా? యూత్ క్యారెక్టర్ చాలా బాగుంది, ఫన్నీగా అనిపించింది తన ఎంట్రీ. మన కార్తిక్ ని మనం అందరూ అభినందించాలి. సో అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ చక్కగా తీసుకెళ్తాడు. సో వెరీ నైస్. సర్పంచ్ అయ్యి వేళకి 10 రోజులైంది, ఇంకా మెల్లో దండలు తీలేదంటే బాబు. సర్లే గాని పడుకుందాం రా. ఇదిగో నేను పడుకుంటే నా దండలు నలిగిపోతాయి, నువ్వే వెళ్ళి పడుకోపో. సర్పంచ్ అక్క డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేస్తావంటే 24 గంటలు నా ఇంటి తలుపు తెరిచే ఉంటుంది, నేను వాళ్ళకి అప్పుడే చెప్పిన. అది బెడ్రూమ్ లోకి వచ్చేస్తుంది. సర్పంచ్ ఏడుంటే గానే వస్తుంది. ఇరకైందా? తల పిక్కడానికి పదవిస్తే మామిడి పిక్కలతో మటన్ చేసిందట. ఇలాంటిదే. మార్కెట్ లో విపరీతంగా పెరిగిపోయిన బిస్కెట్ ధరలు ఎలా? మొన్న రాకేష్ బాబు గారికి వేసిన బిస్కెట్లు దెబ్బకు మొత్తం అమాంతం పెరిగినాయి. ఒరే ఇన్నాళ్ళు మన శ్రేహులో నీ దగ్గర ఒకటి దాచాను. ఇన్నాళ్ళు నా అండర్వేర్లే దాస్తున్నావు అనుకున్న విషయాలు కూడా దాస్తున్నావు నువ్వు. ఏంటది? లవ్ లో పడ్డా. ఎవరా అమ్మమ్మ? అమ్మమ్మ కాదరా, అమ్మాయిరా. అమ్మాయా? నన్ను చూసి ఏమందో తెలిసినా? బాబో ఏమందం. బాబో అని ఉండదు, బాబా ఏంటి నీ అందం అని ఉంటది.
ఇంకో మాట కూడా అందరా మీరు కిస్ ఇవ్వండి మీకు ఒకటి ఇస్తానండి. పక్కన ఎవరికో ఫిట్స్ వచ్చి ఉంటాయి, తాళాల కోసం అడుగుంటది. అమ్మాయి నా ఎంట పడుతున్నారనే కదా నీకు ఈ జల్సి. కుక్కలు కూడా కారు వెనక పడతాయి, అంత మాత్రం డ్రైవ్ చేస్తాయా? ఏంట్రా ఎలా వచ్చావు? ఏం బట్టలు ప్రమాణం ఏంటి? అలా కాదురా, చాలా నాళ్ళ తర్వాత వచ్చావు. ఏంటి బ్యాటర్ అని చెప్పను అంటున్నా. ఏ లేదురా, లాస్ట్ మంత్ నాకు మ్యారేజ్ సెట్ అయింది. కంగ్రాట్స్ రా. నిన్న క్యాన్సిల్ అయింది. మళ్ళీ కంగ్రాట్స్ రా. దేనికి? అమ్మాయి హ్యాపీగా ఉంటది కదా. సరే ఎందుకు క్యాన్సిల్ అయింది? అమ్మాయి కళ్ళు కనిపించారా? మరి ముందు చెప్పలేదు వాళ్ళు? ఎంగేజ్మెంట్ వరకు నాకు ఆ విషయం తెలియదు. ఎంగేజ్మెంట్ రోజు ఎలా తెలిసిందిరా? ఎంగేజ్మెంట్ కి నాకు పెట్టబోయి మా నాన్నకు పెట్టేసింది. అరే మరి అమ్మ ఏం చేస్తుందిరా? పెళ్లి పనులు బిజీగా ఉందిరా. నేను లెసన్ ఎంతవరకు చెప్పుకున్నావు? 9:30 దాకా చెప్పుకున్నా మేడం.